ఇక్కడెక్కడన్నా నూతులు కానీ చెరువులు కానీ ఉన్నాయా? ఓహో చచ్చిపోతావా? పోసావు పో మరి, అది నీ ఇష్టం. ఇక్కడికి పోతే ఒక మందటి మీద ఒక నూతున్నది, అట్లా నేను కొంచెం చెరువు ఉన్నది. పోసావు పో. జాను ఎటు పోతున్నావే? జాను అగో అగో, ఓ పిల్ల. అంటే నీకు సామాన్ ముఖ్యమా, ప్రేమలు ముఖ్యమా? అట్లా కుళ్ళించుకున్నావు అనుకో, నీతో ఎవ్వరు మాట్లాడరు, ఎవ్వరు ప్రేమ ఉండరు నీ మీద. ఉంటుండని లేకపోతే లేదు. మా వాళ్ళు పెట్టిన సామాన్లు నాకే సొంతం, నేను ఎవరికి ఇయ్యా. ఆహా అట్లనా? అమ్మా ఈ పిచ్చిదని మనకెందుకమ్మా, నీ కొనుకత్తదా? అబ్బా అబ్బా అబ్బా, నా భార్య బంగారం అనుకున్నమ్మా, ఇంత కులదని అస్సలు అనుకోలే. అరే నాని, అదన్నది కూడా కరెక్టేరా. గణేష్ పెళ్లి కావాలంటే 5 సంవత్సరాలు కావాలి. 5 సంవత్సరాల వరకు నా సమానం ఆడుకుంటా పోతే ఎక్కడ ఖరాబ్ అయితే అని దాని బాధ. గణేష్ పెళ్ళి అయిందనుకో, అలా సామాను కొత్తగా ఉంటుంది, నా సామాను పాతగా ఉంటుంది అని దాని బాధ. గంతే. జానే కాదురా, అందరు కోడళ్ళు గట్టిన అనుకుంటారు, ఎవరి సామాన్లు వాళ్ళు కాపాడుకుంటారు. అట్లా కాదమ్మా, సామాన్ పాత అయిపోతే మళ్ళీ కొనుక్కోవచ్చుగా అమ్మా. ఎవరైనా అసుంటోళ్ళు లేరా. అయినా ఆడోళ్ళను కొట్టద్దు, వట్టికి కొడుతీవి పాపం. ఏమైనా ఉంటే నోటితోటి చెప్పాలి, చేతులతోటి కాదు. పో కాసేపు పోయి ఏడన్నా కూర్చుంటిరా పో, గొడవ అయినప్పుడు ఇంట్లో ఉండద్దు. అది చేసేది కరెక్ట్ కాదు గాని అట్లా చెప్పకపోతే దాన్ని ఏడగొడతాడని నా భయం. జాను, ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకో బిడ్డ. మరిదచ్చి అడిగితే లేదని అన్నావు, అట్లా లేదనద్దు బిడ్డ. సామాను పోతే ఇయ్యాల పోతే రేపు కొనుక్కోవచ్చు, కానీ మాట పోతే దొరకది. ప్రేమలు అభిమానాలు పెంచుకోవాలి గాని దించుకోవద్దు. అర్థం చేసుకో బిడ్డ. నువ్వు బాధపడు, మమ్మల్ని బాధ పెట్టుడు. ఆ సామాన్ ఎంత బిడ్డ? కావాలంటే నేను కూడా తీసుకొస్తా కదా. మా అంటే ఎంత ఉంటుంది? 3-4 వేలు ఉంటుంది. గాంబుత్యమంత సామానుకు నీ ఇల్వ పడగొట్టుకుంటావా చెప్పు? నీ మాట నీ ముచ్చట ఇంట్లో వారాలంటే ఏది అడిగినా కాదనద్దు. ఏది అడిగినా ఇచ్చినామనుకో. మా వదిన పెద్ద మంచి మనసు ఉన్నది. ఎంత మంచి మనసు ఉన్నది మా వదినకు, చాలా మంచిది అంటారు. ఎవరన్నా నిన్ను అన్న కానీ కూడా మా వదిన గట్ల అంటావా గిట్లా అంటావా ఎట్లా కనబడుతుంది అని ఎదిరించి మాట్లాడతారు బిడ్డ. ఇలాంటి బుద్ధి నీకు ఉన్నదనుకో, నిన్నెవరన్నా తెచ్చినా కానీ మరిది పట్టించుకోడు, భర్త పట్టించుకోడు. అంతేందుకు నేను కూడా పట్టించుకోను. అలాంటి గుణం ఉంచుకోకుండా మంచి మనసు ఉంచుకో బిడ్డ. ఇలువలేని మనుషుల్ని తవ్వంట పోతే తువ్వు అంటారు. అదే ఇలువ ఉన్న మనుషులు తవ్వంట పోతే పిలిచి మరి మాట్లాడతారు. ఇలువ ఉన్నదానికి ఇలువ లేని దానికి ఇంత తేడుంటది బిడ్డ. మంచిగా అర్థం చేసుకొని ఇక నుండన్నా మంచిగా మారు. కుళ్ళు కుట్రలు తీసేసి ప్రేమలు పంచుకో. అమ్మా అది అన్నం తిన్నదా? లేదురా, తినలే. జాను ఇదిగో బట్టి అన్నం తిను. పట్టే అన్నం తిను. ఎందుకు అట్లా ఎడుతున్నావు? కొట్టింది ఒకటే దెబ్బ, ఎన్నో దెబ్బలు కొట్టినట్టు చేస్తున్నావేంది? పట్టు తిను. ఇదిగో బట్టి అన్నం తిను. ఎందుకు అట్లా చేస్తున్నావు? తప్పు నీ దగ్గర ఉంది. ఇంకా ఆయన వచ్చి నేను మాట్లాడుతున్నా. చక్కగా తిను. నేను తినా. సరే తప్పు నాదే, సారీ. ఇదిగో అన్నం తిను. తినవా? తినవా? తినకు సాగు. అమ్మా తల్లి, సచ్చినట్టు ఏడవకు. పోయిక బయటకు ఏడుపో, ఇక్కడ కాదు. లేదంటే మూసుకొని వండుకో. నీతో పొద్దుంచలు టార్చర్ అవుతుంది నాకైతే. ఏంది? నేను టార్చర్ పెడుతున్నానా నీకు?
టార్చర్ పెడుతున్నానా? సరే నేను చచ్చిపోతా, ఇక నువ్వు హ్యాపీగా ఉండు, అప్పుడు నీకు ఎలాంటి టార్చర్ ఉండదు. ఏయ్, ఎందుకు బయటకు వచ్చినావు? ఎందుకు అక్కడ కూర్చున్నావు? నేను ఎటు పోతే నీకెందుకు? ఏయ్, మెంటలా నీకేమైనా? పిచ్చి పిచ్చి చేయకు, సక్క ఇంట్లోకి నాడు. నేను రాను, మళ్ళా నేను అత్త నీకు టార్చర్ అవుతుంది కదా. ఇప్పుడు నువ్వు రావా? రాను, అత్తే నీకు టార్చర్ అవుతుంది. అట్లా అన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉంటున్నావు? మరి మీ ఇంటికో. ఇంటికోవాలనా? ఓహో, ఎవరినన్నా తెచ్చుకుంటావా? అయ్యో, తెచ్చుకునుడేంది? మీ ఆఫీసులో ఎంతమంది ఉన్నారో? ఇగో ఇవ్వే కథలు, పిచ్చి పిచ్చోరి దెబ్బలు నాకు చెప్తున్నా. నాకు అదోటి ఇదోటి చెప్పి మనసు మార్చకు. అట్లా నిజంగా చెప్తే నువ్వేం చేయలేవు. ఇది నీ మనసులున్న మాట ఇదేగా. ఇగో కోపం తెప్పియకు, చక్కగా ఇంటకు నాడు, లేదంటే నవ్వు. సరే పోతా. ఇంటకు రేపు పొద్దునవో. ఏమదు, ఇప్పుడు బస్సులు ఉంటాయి, నేను పోతా. అగో నేను పోతా. కథలు చేయకు, నడు 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 ఓకే? నడు. పెట్టు, నేను పోతా అంటున్నా కదా, తీసి పెట్టు. ఆ యాక్షన్ ఎత్తునేమైంది? రేపు పొద్దునవో, నిన్ను ఎవ్వడు ఆపట్టాడు, అర్థమవుతుందా? అంత రోషం పౌరుషం ఉన్నదాని అయితే రేపు పొద్దునవో, ఇప్పుడు కాదు. ఈ రాత్రి పూట వదిలికొడతాను చెప్తున్నావా? లేదు, నేను పోతా. ఇగో ఇవ్వే ఒర్రకు, చెంప మీద కొట్టిననుకో చెంప వలిగిపోతుంది. అడుగుసం సాగుపో. నాని, అది ఇంకా లేవలేదారా? లేవలేదమ్మా, పడుకున్నది. నిన్న రాత్రి అయితే మొత్తం ఆగమాగం చేసింది, చచ్చిపోతాని. ఏంది, చచ్చిపోతాన్నదా? నిన్న చేసిన చేష్టలకి మస్తు కోపం వచ్చిందమ్మా. కొడతా అనుకున్నా, కానీ నువ్వు చెప్పింది గుర్తుకొచ్చి కొట్టలే. రేపు పొద్దునవో నీ ఇష్టమైన కాడికి అవపో అన్న, గుంజుకపోయి ఇట్లా వండబెట్టిన. సరేగా, నువ్వు ఆఫీస్కో. సరే అమ్మా. అమ్మా, అది ఇంటికోతే పోని, అది ఎన్ని రోజులు ఉంటే నేను చూస్తా, సరేనా? ఇక్కడెక్కడన్నా నూతులు గాని చెరువులు గాని ఉన్నాయా? నిన్నే అడుగుతుంది, గోడల్ని కాదు. వినబడతలేదా? చెప్పు. ఎందుక వీటితోటి నీకేం అవసరం? నేను కొంతమందికి టార్చర్ అవుతున్నా కదా, ఆ టార్చర్ పోవాలంటే నేను చచ్చిపోవాలి. చెప్పు, ఇక్కడెక్కడన్నా నూతులు చెరువులు ఉన్నాయా? ఓహో, చచ్చిపోతావా? పోసావు పో మరి, అది నీ ఇష్టం. ఇక్కడికోతే మందటి మీద ఒక నూతున్నది, అట్లా వెనుకోతే ఒక చెరువు ఉన్నది. పోసావు పో. జాను, ఎటు పోతున్నావే? జాను, ఆగో ఆగో, ఓ పిల్ల, సాగర్, అరే సాగర్. అమ్మా, జాన్ ఎటు పోతుందిరా? మళ్ళీ ఏదైనా గొడవ చేసినావా? చచ్చిపోతుందంట, చవడానికి పోతుంది. పోని. ఆగో, పోతే గట్ల సైలెంట్గా ఉంటావు, ఆ పట్టుకోరా.
దానికంత సీన్ లేదమ్మా, అదరగొడుతుంది. అట్లా అనుకోవద్దురా పిల్లగా, కోపంలో ఏం చేసుకుంటుందో తెలియదు. దా దా. అరే అది అట్లా పోతుంది నర్రా, నాకేడ నడవద్దురా, అది స్పీడ్ పోతుంది. ఓ పిల్ల జాను ఆడ ఆగే, అమ్మో దమ్మత్తుందిరా. ఆగో ఆగో జాను గట్లెందుకు చెప్తున్నావే? ఏదన్నా మాట ఉంటే నేను చెప్తారా? ఇట్రా. అరే సాగర్ దాన్ని కొట్టకురా, ఇటు తీసుకురా, ఇంటికి తీసుకురా దాన్ని. నేను ఎందుకు కొడుతున్నావు? నీకు హక్కు లేదు నా పేరు మీద. ఏ చెప్తే అర్థమైతే లేదా? అరే రాని దాని అమ్మకు ఫోన్ చేసి రమ్మన్రా. మా అమ్మకు ఫోన్ చేయకూడదు చెప్తున్నా, మంచిగా ఉండాలి. సైరా సై వచ్చి తీసుకోపోమ్మన్, అది వచ్చే కనుక టార్చర్ అవుతుంది. చేసుకోరి. అందరు సినిమా చూసినట్టు చూస్తుర్రు, మా మానం మా ఇజ్జత్ అంతా తిత్తున్నావు కానీ. పిచ్చి మగందానా, ఒక్క దెబ్బ కొట్టడానికి డ్రామా చెప్తున్నావు, పోతే మీ ఇంటి సగమని చెప్పినా. అబ్బో పొల్లా బాగా కష్టమైతుంది, సావడానికే ఇది సావడానికి. అక్క ఏంలే బాగా పడుతుంది మా ఇంటికి. ఈ పొల్లకు కష్టం బాగా అవుతుందట, తిన్నదరగా లేక బయలుపడి చచ్చిపోతాను పోతుంది. అవునా? ఏమైంది పిల్ల, ఎందుకు అట్లా చేస్తున్నావు? అడుగు సెల్లే అడుగు, దాని బాధ ఏందో అడుగు. అంతగానం ఏమన్నారక్క, ఎంతగానం పెడుతుంది? పిన్ని నిన్న గణేష్ దీని దగ్గరికి వచ్చి దోశ పెట్టి ఇయ్యమన్నాడు, ఇది ఉన్నా కూడా లేదని చెప్పింది. అట్లా ఎందుకు అన్నావా అంటే, అది మా అమ్మ వాళ్ళు పెట్టింది, నాకే సొంతం, నేను ఎవరికి ఇయ్య, అది ఖరాబ్ అవుతుంది అని అంటుంది. ఏంది ఉండంగా లేదని చెప్పిందా? మేమైతే మా కోడళ్ళ వస్తువులన్నీ ఆడుకుంటాం, ఖరాబ్ అయితే మళ్ళీ ఒకటి తెచ్చుకోవచ్చు. అట్లెందుకన్నావు బుజ్జి నువ్వు? నేను కూడా అట్లనే అన్న పిన్ని, ఖరాబ్ అయితే కొనుకొత్తా గానీ అట్లా అన్నందుకు నోరు ఎప్పుడో మాట్లాడుతుంది. నా కోపమాగా ఒక దెబ్బ కొట్టిన, ఆ ఒక్క దెబ్బ కొట్టినందుకు నూతి రావడే తావడానికి అవుతుంది. అవ్వా గా ఒక్క దెబ్బకి చచ్చిపోతాను వేనవానే? 10 రూపాయల వస్తువుకు పానం తీసుకుంటేనే వేనవా? ఈ కాలంలో అయితే ఇట్లాంటి వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఆ సెల్లే అంటే మన మొగోళ్ళు అయితే కూసుంటో గుద్దు, నిలబడితో గుద్దు, కూసున్న మాట కూసున్నాం, లేవడం అంటే లేవడం. ఈమెంది పలుకు మందం మాట పడతలేదంటే? ఆయన ఈ కాలం పోరాళ్ళంతా ఎట్లా పాడుపడ్డారేమే? సంసారం అంటే అట్టిగా అనుకున్నావానే? సుఖమైన కష్టమైన సర్దుకొని బతకాలే. సముద్రం అని నీగచ్చు గాని సంసారం ఇగరాదు. ఊక చిన్నదానికి పెద్దదానికి చచ్చిపోతాను వేయినవనుకో, ఏదో ఒక గాచరం మీద కూర్చుండి అన్నంత పని జరుగుతుంది. ఇక ముత్తమంద సామానుకు గంటలో అవసరమా నీకు? సామాను పోతే సామాను కొనుక్కోవచ్చు, ప్రేమలు పోతే దొరుకుతాయా? చూసినవా, అందరి నోటి నుండి అదే మాట వస్తుంది. మొన్న నేనేమన్నా ఇంతే అన్నా లేదా? ఎందుకే ఇలువ తీసుకుంటున్నావు వట్టిగా? ఊకే చచ్చిపోతా అంటున్నావు. చచ్చిపోతే ఏం చేస్తారు? 3 రోజులు ఏడుతారు, వారం రోజులు బాధపడతారు, 4 రోజులు అయితే మర్చిపోతారు. గంతే, ప్రేమ ఉంటే గుర్తుంటారు, ప్రేమ లేని ఎట్లా గుర్తుంటారు? అబ్బో మస్తు ప్రేమ చూపిస్తున్నావు. ఇట్లాంటి ప్రేమ ఇస్తే జీవితాంతకాలం గుర్తుంచుకుంటారు. ఇక ఓ పిల్ల, తల్లిగారింటికాడ ఉన్నట్టు అత్తారింటికాడ ఉంటున్నాడు అది. అవన్నీ పట్టించుకోకు నువ్వు. అలా ఇష్టమైన సామాన్లు వాడుకొని ఖరాబ్ అయితే వాళ్ళే కొనుక్కొస్తారు. అలాకేమన్నా రూపాయలు తక్కువనా? అంత కొంచెం బుద్ధి ఉంచుకోకు. మా ఇల్వ కంటే తన సామాన్ ఇలువనే పెద్దదట. నిన్న పిల్లాడు ఎంత ఏడుచుకుంటే వేయండు, మస్తు బాధ అనిపించింది. గట్లనే ఉంటదా? బుజ్జి జాను, అర్థం చేసుకో బిడ్డ. తల్లిగారింటికాడ ఉన్నట్టు అత్తగారింటికాడ ఉంటున్నాడు అదే. కుళ్ళు కుటాంతరాలు మానేసాయి, కుటుంబంలో కలిసిపో. నీకేదైనా తక్కువ పడతాలు దేవడానికి ఉన్నారు కదా, ఎందుకు ఇట్లా ఎత్తున్నావు? ఎందుకు ఎడుతున్నావు? ఏడకు. నువ్వే తప్పు చేసి నువ్వే ఎడుతున్నావా? ఏడుపు ఒక అర్థం ఉండన్నే. ఇట్లా చేసిన వాళ్ళు చాలా మంది చచ్చిపోయారు బిడ్డ. ఊకే చచ్చిపోతా అనకు, చచ్చేం సాధిస్తావే. ఇన్ని రోజులు మంచిగా ఉంది పిన్ని, వాళ్ళ అక్క చెప్పిన నుంచి వాళ్ళ అక్క మాట లేని ఆగమైతుంది. నువ్వు మా అక్క నాన్నకి చెప్తున్నా.
మరి అప్పటి నుంచి గొడవలు అవుతున్నాయి. మీ అక్క నిన్న నీకు ఏం చెప్పిందో మళ్ళా, అందుకే సామాన్యతలేవుగా. ఊకే మా అక్క నాన్నకి చెప్తున్నా. అమ్మో, దీంతో ఎగుడు చాలా కష్టమే. చాలా రంకులున్నది, కానీ మారాలంటే చాలా టైం పడుతుంది అక్క. చెప్పనైతే చెప్తాం, మారకపోతే ఆ రంగులు నాకెందుకు పిన్ని, దాన్ని ఇడిచి పెట్టి వేరే దాన్ని చేసుకుంటా. నాని, నువ్వేమనకు, సైలెంట్గా ఉండరా. అది చిన్న పిల్ల, రాంగ అదే మారిపోతుంది. కొంచెం ఓపిక పట్టాలి నాన్న. నేనేమంటా పిన్ని, అది మంచిగా ఉండగా నేనేమైనా అంటానా? అయినా చెల్లె మంచిగా చూసుకుంటే ఒక బాధ ఉన్నది, చెడ్డ చూసుకుంటే ఒక బాధ ఉన్నది. ఆడు చూసుకున్నట్టు మన భర్తలు కూడా అంత మంచిగా చూసుకోలేరు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కుటుంబం విలువ తెలియదే. రాంగ ఆ పిల్లనే తెలుసుకుంటుంది. ఏం చేద్దాం మరి చెప్పు, మెడకే పడ్డది. ఇప్పుడు కాదంటే నడుతుందా? చెప్పిన మాటలు చెడిపోయేటోళ్ళు చాలా మంది ఉంటారు. చెప్పంగా వాళ్ళే మారుతారు. అరే నాని, నువ్వేం బాధపడకురా. ఇంట్లుంటే టెన్షన్ ఎక్కువ ఉంటుంది, నువ్వు ఆఫీస్కో. అక్క, నువ్వేం బాధపడకే. మళ్ళీ పిల్ల అట్లనే గొడవ చేస్తే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి రమ్మను. నీ పోయేస్తే మీకు కథ చెప్తే వినండి. కథ కాదు, నిజమైన కథ. అది కూడా మా కుటుంబంలోనే మా పెద్దమ్మకు జరిగిన ఒక సంఘటననే. అయితే మా పెద్దమ్మకు పెళ్ళి వచ్చిన తర్వాత మా అవ్వ మా తాత ఒక పిల్లాని చూసి పెళ్ళి చేసారు. పెళ్ళి చేసినాక తర్వాత వాళ్ళకు అప్పుడప్పుడు గొడవలు వచ్చాయి. అట్లా గొడవలు వస్తుంటే మా పెద్దమ్మ ఏం చేసేదంటే ఈ గొడవలు ఎట్లా ఆపాలి, ఏ విధంగా నా భర్తను దగ్గర తీసుకోవాలి అని చెప్పి నటించడం స్టార్ట్ చేసింది. ఎట్లా అంటే గొడవైన ప్రతిసారి కత్తులు పట్టుడు, లేదా ఏదైనా బావిలో దూకుతా అని చెప్పి పోవుడు, లేదా ఊరేసుకోవడానికి ట్రై చేసుడు, ఇట్లా ప్రతి ఒక్కరు చేసేది. అలాగే అట్లా గొడవ అవుతూ ఎప్పుడు వాళ్ళ గొడవ చిన్న గొడవలే, అదేంటంటే మనస్పర్ధలు ఉంటాయి కదా, అట్లా గొడవలు పెట్టుకుంటూ ఉన్నాక తర్వాత ఒకరోజు అట్నే గొడవ అయింది. గొడవ అయినాక తర్వాత ఏం చేసింది, గ్యాస్ నూనె పోసుకున్నాక తర్వాత భయపడిచ్చింది. అంటే నేను ఇలా భయపడిస్తే నా భర్త నా దగ్గరికి వస్తాడు, నన్ను అర్థం చేసుకుంటాడు, గొడవలు పెట్టడు అని చెప్పి అలా గ్యాస్ నూనె వేసుకొని భయపెట్టడానికి ట్రై చేసింది. ఇప్పుడు మీరు అందరూ 3 మూవీ చూసే ఉంటారు. ఆ 3 మూవీలో హీరో ధనుష్ గారు ఇట్లా కత్తి పట్టుకొని ఉంటే కొన్ని శక్తులు పక్క పంటి చచ్చిపో అని చెప్పి చెప్తూ ఉంటాయి. ఇగో ఈ విధంగానే మా పెద్దమ్మని చచ్చిపోయేలా చేసినాయి. ఇదే కాదు, ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి. మా చుట్టుపక్కల చాలా జరిగినాయి. మీ పెద్దమ్మని కొన్ని శక్తులు చచ్చిపోమంటే నేను చచ్చిపోయిందని చెప్పి మీకు ఎట్లా తెలుసు బ్రో అంటే, అది కూడా మా పెద్దమ్మనే చెప్పిందట. మా పెద్దమ్మ గ్యాస్ నూనె పోసుకొని అగ్గంటించుకున్న తర్వాత హాస్పిటల్కి కొండవేరు, బతికే ఉన్నది. హాస్పిటల్కి కొండపోయినాక తర్వాత హాస్పిటల్లో చెప్పింది మా పెద్దమ్మలకు, మా అమ్మలకు, మా పిన్ని వాళ్ళకు చెప్పింది, అక్క నా పక్క పంటి కొన్ని శక్తులు ఇట్లా ఉండి నాకు అగ్గంటించుకునేలా చేసినాయి అక్క, చెల్లె అని చెప్పి అందరికి చెప్పి చనిపోయింది. నేను చెప్పేది ఏంటంటే, మీరు కూడా ఏ గొడవ అయినా కానీ, గొడవ అనేది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. మనం గొడవ పెట్టుకున్న 2-3 రోజులే కోపాలతో ఉంటాం, కానీ తర్వాత ఎల్లకాలం సంతోషంగానే ఉంటాం కదా. అదొకటి ఆలోచించండి. ఎవ్వరు కూడా చచ్చిపోతా అనకండి. మీకు శక్తులు ఊనకున్నా కానీ దరిద్రం మంచి లేకపోతే ఏం చేస్తాం అనుకోకుండా మీరు ఏదో కోపంలో ఊక చచ్చిపోతాను కానీ కోపంలో మనం ఏం చేసుకుంటామో తెలియదు. అలాగే చచ్చిపోతా అనే రోకు తీసేసి ఆలోచించడం నేర్చుకోండి. అంటే అర్థం చేసుకోవడం నేర్చుకోండి. ఏదైనా కానీ అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా సరే అర్థం చేసుకోవడం నేర్చుకోండి. హ్యాపీగా ఉండండి. ఇక చాలామంది ఇంకా అడుగుతుంది ఏంటంటే, బ్రో మీరు చికెన్తో పాటు ఇంకా ఏమో తింటుర్రు అంటే అవి వేరే విధంగా ఉన్నాయి, మాకు తెలియదు, జరా ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి.
అవి సిటీల సైడ్ తినపోయినా కానీ మా విలేజ్ల సైడ్ ఏ ఫంక్షన్ అయినా ఏ దవత అయినా కానీ ఫస్ట్ అవే ఉంటాయి. దాన్ని మక్కటుకులు అంటారు, కొంతమంది మురుమూరలో సంథింగ్ ఏమో అంటారు. అవి మక్కలతో చేస్తారు, టేస్ట్ మాత్రం మస్తు ఉంటాయి. ఇక ఇక్కడ విలేజ్లలో ఎవరైనా అవే తింటారు. ఇక ఈ స్టోరీలో మీకు ఏమన్నా నచ్చింది ఉంటే కామెంట్ చేయండి, అలాగే స్టోరీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.